నీ కృపలేని నీ దయలేనిదే చిన్నవైన బతుకైనయా నేనేమయ్యన్నావో నాకేమో కేవలం నీ కృపే ప్రసంగం చేయలేదు. మన మీటింగ్ నడితే సమయానికి రండి, దయచేసి సమయానికి ముగిద్దాం. ఇప్పటికే కాలం అతీతమైంది. ఇలాంటివి రాకుండా 10 గంటలకు స్టార్ట్ చేసి 1:30 క్లోజ్ చేసేట్టుగా ఎప్పుడైనా కానీ నేను మీటింగ్ పెట్టినప్పుడు మీరు సమయాన్ని పాటించాలని మనం ఇస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే చాలా అతీతమైపోయింది. మళ్ళా వెళ్ళాలంటే ఇబ్బంది మీకే. అందుకోసము 10 గంటలకు అందరూ గుడిలో ఉండాలి. మరి అన్ని కార్యక్రమాలు మనం ముగించుకొని వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రభు బిడ్డ మనం చేస్తాం.
ఫోటోలా వీడియోనా ఫోటోనా సార్ గురించి ప్రేమమయుడు, కరుణామయుడు, దయామయుడు. మనము ప్రార్థించకుండా కూడా యేసుప్రభు మనల్ని ప్రేమించే దేవుడు. చిన్న చరణం పాడి సార్ గారికి అవకాశం ఇస్తాం. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా? ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా? ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా? ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా? ఏ బలమో నీ బలమో నాపై ఉంది, తాళలేను నీ ప్రేమను. ఏ బలమో నీ బలమో నాపై ఉంది, తాళలేను నీ ప్రేమను. నా ప్రాణమైనా నీవు, చిన్న సాక్ష్యం సార్, ఏమనుకుంటున్నారు? సెకండ్ డే అందరికీ ప్రైజ్ లాడు సార్. మా పిల్లోడు 20 days అవుతుంది, చెవు ఆపరేషన్ అయింది. అయితే మేము మీతో కలవాలని మీ అందరి ప్రార్థన కోరి ఇంతమంది దైవజనుల దగ్గర ప్రార్థన చేయించాలని కారు డ్రైవింగ్ చేసుకొని నన్ను పిలుచుకొని వచ్చినాడు అనమాట. రెస్ట్లో ఉండాల్సిన బిడ్డ లేకండి ఒక 5 years వీళ్ళు మదర్ పిల్లలు కాకుండా ఉంటే మీ దైవజనులందరూ ప్రార్థించి సంఘం ప్రార్థించినప్పుడు ఈ బిడ్డను ఇచ్చినారు. 10th ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, డిగ్రీ ఫస్ట్ క్లాస్. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. జాబ్లో జ్ఞాపకం చేసుకోండి. బాబుకి వచ్చేసిన మ్యారేజ్ విషయం కానీ అయితే చాలా ఉత్తమం అనమాట. మా తమ్ముడికి 20 days అయింది, చెవు చాలా ఆపరేషన్ అయింది, రెస్ట్లో ఉండేస్తున్న బిడ్డ అనమాట. ప్రార్థన చేయండి. శ్యామ్ ప్రకాష్ పేరు. ప్రేమగల స్వామి, దైవరాజ, ఈ పావానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నా ప్రభా తను చెప్పిన సాక్ష్యం బట్టి వందనాలు ప్రభా. అయ్యా నైనా నువ్వు స్వస్థపరిచే కదనైనా నమ్మకం ఎవరినైతే నమ్మడానికి సాధ్యమంటుందో ఎటువంటి విషయంలో ప్రభావైనా చిన్నతనం నుంచి ఎంతో సహకరించావు, చదువులో కూడా తోడు ఉన్నావు దేవా. అయ్యా ఉన్నత విద్యనిచ్చే వందనాలు. ఆ చెవు ఆపరేషన్ చేయడానికి త్వరగా కుట్లు మాయినందుకు వందనాలు. వివాహం కూడా అన్నింటిలో ఘనమైన కాబట్టి నీ బిడ్డకి ఘనంగా జరిగించినందుకు, తనకు కావాల్సిన సహాయం ఏర్పాటు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తన కుటుంబాన్ని తల్లిదండ్రులు నియమించి ఆస్వాదించమని ఏస్తున్నాము వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే మరి అగ్గిపెట్టిద్దామా? ఈ ఫ్యాన్ ఆఫ్ చేయండి, ఇది అవసరం ఆగిపోతుంది. ఇది ఆఫ్ చేసేయండి. స్విచ్ ఆఫ్ చేయ అంటే ఏమా
సకల ఆశీర్వాదాలకు అనుభూతులైన దేవాన్ని పరిశుద్ధ నామన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ రాసిన మాట్లాడిన మాటలు పట్టిస్తోంది ఇదిగోనైనా కేక్ విషయంలో మీరు సహాయం చేసిన దాన్ని బట్టి వందనాలు. ఆత్మీయమైన ఆహారం అందించిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో సంవత్సరంలో జరుగుతుండగానైనా అయ్యా నీ కార్యంలో అయ్యగారి జీవితంలో నూతన పరచండి. అనేకమైన ప్రాంతాల్లో ప్రభువ ఉన్న దాంట్లోనే మా తండ్రి ఖర్చు పెట్టుకుంటూ ప్రభువ అయ్యా ఇదిగో స్వామి అనేకమైన బాధలతో నైనా అయ్యా ఇదిగో స్వామి ఎంతమంది అయితే మా ప్రభా వేద సేవకులు ఉన్నారు తండ్రి వారందరికీ సహాయం చేస్తూ ప్రభా నిలబెడుతున్నైనా వాక్యం అందిస్తూ తండ్రి నైనా ఉన్న దాంట్లోనే మా ప్రభ చేస్తున్న సేవను దీవించి ఆశీర్దించి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రం అయ్యా ఇదిగో నాయన ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు మా ప్రభ మీ దృష్టి నేను అయ్యగారి మీద నిలబెట్టి ఈ కార్యం ఈ సంవత్సరం జరిగింది దానికంటే దేవా వచ్చే సంవత్సరం నానా అనేకమైన గొప్ప కార్యములు అయ్యగారి జీవితంలో అమ్మగారి జీవితంలో జరిగించి మీరు మహిళ పొందుకోమని ఇంతవరకు తోడుగా ఉండి దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన సన్నగా చేర్చుకోమని అయ్యగారిని దీవించి ఆశీర్వదించుకోమని సంతానం దీవించి ఆశీర్వదించమని అమ్మగారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసుకున్నాను తండ్రి. కట్ చేయండి కట్ చేసి తినిపించి చాలా గొప్ప సిద్ధపరిచినారులే ఎందుకు వద్దంటారు సిద్ధపరిచినారు రాజా ఓకే చప్పట్లు కొడదాం. ఫోటోనా అడ్డం ది